ఏమైంది చందు? ఇంకేం కావాలి? తెల్లారేళ్ళ రోడ్డు మీద నడవడం ఛీ, అంతా నా కర్మ. మార్నింగ్ వాక్ ఆరోగ్యానికి మంచిదే. చేతులు ఊపుకుంటూ వెళ్తే ఆరోగ్యం, ఇలా లగేజ్ మోసుకుంటూ వెళ్తే ఆయాసం. పోనీ ఆట విడుపుగా ఉంటది, ఏదైనా ఆట ఆడుకుందామా? నా జీవితంతో ఆటలాడుకుంది చాలదా? మన పొజిషన్ అలా ఉంది, ఆ దేవుడు చేసిన పని అలాంటిది. దేవుడు చేసింది కాదు, నీకు నువ్వు చేసుకుంది. వచ్చిన డబ్బులంతా సేవింగ్స్ లో పెట్టకుండా ఇన్వెస్ట్మెంట్ అని అంతా దొబ్బెట్టావు. జరిగిపోయిన జ్ఞాపకాల గురించి ఎందుకు చందు? జ్ఞాపకాలు కాదు, నా పాలిట శాపాలు. పూర్వజన్మలో మనం చేసిన కర్మలే ఈ జన్మలో పాప పుణ్యాల కింద వస్తాయని చెప్పారు. ఎవరు? నీకు దెబ్బేసిన దొంగ బాబాలా? ప్రతిదానికి వాళ్ళనే అంటావేంటి? నీకు బుద్ధొచ్చి బాగుపడదావనుకున్నా, నువ్వు ఇంకా మారలేదని అర్థమైంది. బుద్ధి అన్నది జన్మతహా వచ్చేది, మార్చుకోమంటే వెంటనే మార్చుకోవడానికి బట్టలు కావు, బుద్ధి. ఎదవ్వేదంతాలు చెప్పావంటే చంపేస్తా. 6 నెలల నుంచి ఇంటి రెంట్ కట్టలేదు, అప్పులో వచ్చానని చెప్పి ఓనర్ బయటికి గెంటేశాడు. చాలా సిగ్గుగా ఉంది. నువ్వు సిగ్గుపడితే బాగుంటావు చందు. రేయ్, చంపేరా, నన్ను చంపేయి. ఇప్పుడు ఎక్కడున్నా అక్షయ్? ఏంటి అక్షయ్, ఇంత చిన్నింట్లో ఉండాలా మనం? మనసు విశాలంగా ఉండాలి గానీ ఇల్లుదేముంది చందు? నా వల్ల కాదక్షయ్, మా అన్నయ్య వాళ్ళ ఇంటికెళ్ళి ఉందాం. ప్రతిసారి ఎందుకు దాన్ని ఇబ్బంది పెట్టడం? చెల్లి కోసం ఆ మాత్రం చేయలేడా ఏంటి? పద వెళ్దాం. వద్దు చందు, ఇప్పటికే మనం అతనికి చాలా బరువు అయ్యాం. కష్టమో నష్టమో ఇక్కడే ఉందాం. ఇది మా ఫ్రెండ్ వాళ్ళు వాచ్మెన్ది, ఎన్ని రోజులైనా ఇక్కడ ఉండొచ్చు అన్నాడు. ఏదో పెద్ద విల్లాలో ఉండమన్నట్టు బిల్డప్ ఇస్తున్నావేంటి? నా వల్ల కాదక్షయ్. మా అక్క ఒకప్పుడు ఇలాంటి చిన్న ఇంట్లో ఉందని నేను ఆడుకున్నాను, ఇప్పుడు నాతో ఆడుకుంటది అది. చూసావా, కర్మ ఇస్ ఎ బూమరాంగ్. భూమిలో పాతేస్తాను. చందు, మనం సెట్ అయ్యే వరకు కొంచెం ఓపిక పట్టు, తర్వాత మనం నెమ్మదిగా వేరే ఇంటికి షిఫ్ట్ అవుదాం. సర్లే, ఇంకేం చేస్తాం. ఈ లొకేషన్ ఏంటి ఇక్కడ చూపిస్తుంది? ఐఎమ్ సారీ చందు, ఇన్ని రోజులు నీ గురించి నేను ఆలోచించలేదు. ఇప్పుడు నిన్ను ఇలా రోడ్డు మీదకి తీసుకొచ్చేసాను. ఐ ప్రామిస్ యూ చందు, ఇంక మీదటి నీకు ఏ ఇబ్బంది రాకుండా చూసుకుంటాను. ఇప్పుడే వెళ్ళి రాజుకు చెప్పాలి. ఏంట్రా, హోంవర్క్ చేస్తున్నారా? 4 రూల్ బుక్ తీసుకురామంటావా? అంత ఎటకారం వద్దులేరా, లెక్కలేసుకుంటున్నాను. దేనికి? రూమ్ ఖర్చులకా? నా పిల్లం నా మీద చేసిన భరణానికి. ఏం రాసావు? ఏదా పేపర్ లాగి? 2 అంతస్తుల ఇల్లు బయట ఉన్న రేటు ప్రకారం 50 లక్షలు. బంగారం, మామిడి తోట, జీడి పంట. ఏంటిదే? ట్రాక్టర్. ఆహా, ట్రాక్టరు, కింద వాటర్ మోటరు, వీటన్నిటితో కలిపి 90 లక్షలు. మొత్తం మీద చిల్లర 2 కోట్లు. ప్లీజ్ నావి నాకు ఇచ్చేవా? ఇక్కడ తినటానికి తిండి కూడా లేదు. కావలిస్తే తల్లి బిడ్డ న్యాయం కింద సగం సగం చేసేసుకుందాం. నువ్వు అంటే ఇద్దరం పనిచేసుకుందాం. సమానత్వం ఉండాలి కదా రాజా. కావాలంటే అవన్నీ నువ్వే ఉంచేసుకో, తిరిగి మన ఇద్దరం మళ్ళీ పెళ్లి చేసుకుందాం. మొగుడి పేరు మీద తిరిగి మళ్ళీ ఆస్తంతా రాసాయి. ఏంట్రా ఇది? అంటే భార్య గుర్తొస్తుందని. ఇది భార్య గుర్తొస్తే రాసినట్లేదు, తిరిగి మొత్తం లాగేసుకుంటానికి స్కెచ్ చేసినట్టుంది. పోనీ సలహాలు ఏమైనా ఉంటే ఇవ్వరా, ఎరేజర్ పక్కనే ఉంది, చెరిపేసి మళ్ళీ రాసేస్తాను. ముందు నీ మైండ్లోంచి నీ ఎక్స్ వైఫ్ని చెరిపే. భరణం కింద ఒకసారి వెళ్ళింది తిరిగి రాదురా. అది 1 వే లాంటిది, యూటర్న్ ఉన్నట్టే ఉంటది కానీ ఉండదు. అంటే నా ఆస్తి అంతా చారిటీకి రాసేసాను అనుకో. అలాగే నీకు క్లారిటీ ఇవ్వలేదా ఏంటి మరి? లాయర్లు మనకు సాయం చేస్తారని కూడా మన మూర్ఖత్వం. అది సాయం కాదు, అలా వ్యాపారం. విడాకుల పేరు మీద కొంతమంది లాయర్లు ల్యాండ్లు కొనుక్కున్నారు, ల్యాండ్ క్రూజర్లు కూడా కొనుక్కున్నారు. అమ్మని. కాబట్టి వ్యాధి వచ్చి పోతామని డాక్టర్లు, విడాకుల విషయంలో మోసపోతామని లాయర్లు అంత తేలిగ్గా చెప్పర్రా. నాకు ఇంకా ఆస్తి అవ్వలేదు, నేను లాయర్ దగ్గరికి వెళ్తాను, నా ఆస్తి అంతా రాబెట్టుకుంటాను. చెప్పిన మాట అంటే నువ్వు ప్రవీణ్ ఎందుకు అవుతావురా? నువ్వేంట్రా కిటికే, స్కిన్ కేర్ స్పెషలిస్ట్కి లెటర్ రాస్తున్నావా? లేదు రాజా, కొత్తకొచ్చిన ఆంటీకి నేనున్నా అని హెల్పింగ్ లెటర్ రాస్తున్నా. లీవ్ లెటర్ విన్నాను, కాల్ లెటర్ విన్నాను, ఈ ఆంటీ హెల్పింగ్ లెటర్ ఏంట్రా? ఎలాగివ్వు? ఈ కార్బన్ పేపర్ ఏంట్రా? అంటే ఎలాగో ఒక ఆంటీకి లెటర్ రాస్తున్నా కదా, ఒక దెబ్బకి 4 పిట్టలు అన్నట్టు ఒక లెటర్లో 4 కాపీలు తీసి అందరికి పంచేస్తాను. అబ్బా, ఏం తెలుగురా నీది? కొత్తగా వచ్చిన ఆంటీ నీకు సాయం చేయడానికి నేను లేనా ఏంటి? మాకీ కర్మేంటి?
మీలాంటి గాయపడిన మహిళ ఇంటిలో వంటలు బట్టలు అంట్లు కావలిస్తే ఏంటిది తడిగుడ్డ. తడిగుడ్డ కూడా పెడతాను. ఎందుకంటే ఐ లవ్ లేడీస్ బట్ ఐ డై ఫర్ ఆంటీస్. అంటే నాకు ఆ పనులే వచ్చు, అందుకే అవే రాశాను. తప్పుగా అనుకోకండి, ఇది ఆంటీ లవర్గా కాదు, ఆడవాళ్ళంటే గౌరవంగా రాస్తున్న లెటర్. గౌరవం కూడా ఏడిసింది అంటారా నీకు? తోటి మనిషికి సాయం చేయమని మా రాజా చెప్పాడు. రష్యా అమెరికా గొడవల్లో ఇండియాని ఇరికించినట్టు మధ్యలో నా పేరు ఇరికించి చచ్చావేంటి? మంచి చెప్తే తీసుకోమని నువ్వే కదా రాజా చెప్పింది. తీసుకోమన్నాను, అందరికీ చెప్పమనలేదు. ఎలా ఉంది రాజా లెటర్? డాక్టర్ రాసిన చీటి మెడికల్ షాప్ వాడికి మాత్రం అర్థమవుతుంది, నువ్వు రాసిన లెటర్ మీ ఆంటీలకి మాత్రమే అర్థమవుతుంది. అదేంటి రాజా, నేను ప్రేమతో రాసిన లెటర్ నలిపేశావు? అసలు నిన్ను ముందు చంపేయాలరా. ఒంటరిగా ఉన్న లేడీస్ మీద జాలి చూపించాలి కానీ ఇలా అడ్వాంటేజ్ తీసుకోకూడదు. నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు రాజా. ఒంటరిగా ఉన్న మహిళలకి ధైర్యం ఇవ్వడమే నా కర్తవ్యం. అందరూ ఇది చేయడానికి భయపడతారు. అందుకని ఒకే కాలనీలో ఉంటూ చూసి చూడనట్టు ఉండలేం కదా రాజా. ఏదో నాకు తోచిన సాయం చేస్తున్నా. ఏడ్సేవలే, ఇది హెల్ప్ చేస్తున్నట్టు లేదు, ఆంటీని పటాయిస్తున్నట్టుంది. అందరికి నీతులు చెప్తావు గానీ నువ్వు మాత్రం నీతులు పాటించవా? ఎస్, ఐ మోరలీ వీక్. ఇంతకీ నీ ప్రాబ్లం ఏంటి? ఆ క్వశ్చన్ నేను నిన్ను అడగాలి. అసలు నీకు రిలేషన్షిప్ అంటే ఏంటో తెలుసా? ఇప్పుడు తెలీదంటే క్లాస్ గాని పీకుతావా ఏంటి? నీలాంటి వాడికి రిలేషన్షిప్ గురించి చెప్పినా వేస్ట్. అయితే చెప్పకో. అసలు ఎవడు చెప్పమన్నాడో ఎందుకు చెప్తానంటున్నావు? నాకేం అర్థం కావట్లేదు. బ్లడ్ రిలేషన్ అనేది అంత ఈజీగా పోయేది కాదు రాజా. లైఫ్ లాంగ్ మనతో పాటు ట్రావెల్ అవుతుంది. మరి నీ లవర్ గురించి ఇంట్లో పేరెంట్స్ వదిలేసి వెళ్ళిపోయినప్పుడు గుర్తురాలేదా? అది నాకు తెలియని వయసులో చేసిన పొరపాటు. ఇప్పుడు ఏదో తమ మదర్ తెరిసే ఏజ్ లో వచ్చి ఎత్తుబోతలు ఇస్తున్నారు. మరి మంచి చెప్పడానికి చిన్న పెద్ద అనే డిఫరెన్స్ లేవు రాజా. ఇప్పుడు నాకెందుకు గోలంతా? అబే స్వీట్ గా అనిపించింటది. ఇప్పుడు నీకు ఎలా అనిపించింది? మా ఆవిడ గుర్తొచ్చింది. మీ ఆవిడెందుకు గుర్తొచ్చింది? స్త్రీ స్పర్శ తాగ్గానే భర్తకు భార్య కదా గుర్తొచ్చేది. నేను కొట్టినప్పుడు నీకు పెయిన్ రాలేదా? వచ్చింది. అలాగే మా ఆవిడ కూడా గుర్తొచ్చింది. మీ ఆవిడ గురించి ఎవడడుగుతున్నాడు? పెయిన్ వచ్చిందా రాలేదా? వచ్చిందండి. అయితే ఇప్పుడు ఏంటి, డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తారా? హ్యూమన్ రిలేషన్ గురించి చెప్తాను. ఏంటి? సరే చెప్పు. నీ చెస్ట్ పైన కొట్టినప్పుడు నీకెంత పెయిన్ వచ్చిందో మన అనుకునే వాళ్ళు కష్టంలో ఉన్నప్పుడు మనకంతే పెయిన్ రావాలి. మీ పేరెంట్స్కి ఏమైనా అయ్యిందా? మీ చెల్లి ప్రాబ్లంలో ఉందని చెప్తున్నాను. నా చెల్లెలు ప్రాబ్లం ఎందుకు ఉంటది? ఆల్రెడీ మొత్తం సెట్ చేశాను కదా. జాబ్ లో దారి ఖర్చులు ఇస్తే సరిపోతుందా? వాళ్ళు ఎలా బతుకుతున్నారో తెలుసుకోవా? అదేంటి ఇప్పుడు ఏమైంది? అక్కడ మీ చెల్లి బావ రోడ్న పడి వాచ్మెన్ ఇంట్లో తలదాచుకుంటున్నారు. ఎందుకు, ఏమైంది? అప్పుల వాళ్ళు వచ్చి మీ చెల్లి బావని ఇంటి నుంచి బయటికి గెంటేశారంట. ఎక్కడికి వెళ్లాలో తెలియక వాచ్మెన్ ఇంట్లోనే ఉంటున్నారు. వెళ్లాల్సింది అటు కాదు ఇటు. పొయ్యి మీద పాలు పెట్టాను, కట్టేసి వస్తాను. ఈ కొంపలో ఇంకెన్ని రోజులు ఉండాలో. తిన్నాను రా. నేను తిన్నా అక్షయ్, నాకు ఇక్కడ ఫుడ్ ఎక్కదు. అలా అని మనం బయట తినలేం కదా. పర్వాలేదు, ఆకలితోనే ఉంటాను కానీ నేను మాత్రం ఇక్కడ తిన్ను. అలా కాదు చందు, కొంచెం అడ్జస్ట్ అవుదాం రా. అడ్జస్ట్ అవ్వమంటావేంటి? నాకు ఇక్కడ తినాలంటే ఏదోలా ఉంది. అది కాదు చందు, ప్లీజ్. ఏంటి అక్షయ్, నీకు ఇక్కడ తినడానికి ఇబ్బందిగా ఉందా? మన దగ్గర ఏం లేనప్పుడు అడ్జస్ట్ అవుతూ లైఫ్ ని లీడ్ చేయాలని మా అన్నయ్య చెప్పాడు. అదేంటి ఇందాకటి వరకు? నువ్వు చెప్తున్న విషయం నాకు గుర్తుంది. మీ అన్నయ్య డబ్బులు అడిగితే ఇస్తాడు కదా అని, మనల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్తాడు అని. కానీ నాకెందుకో కరెక్ట్ కాదనిపిస్తుంది అక్షయ్. అంత పెద్దదాని అయిపోయావా? అన్నయ్య, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? నువ్వు ఒక్కదానివే డెసిషన్ తీసేసుకుంటున్నావు, అన్నయ్య ఉన్నాడని మర్చిపోయావా? అది కాదన్నయ్య. నిన్నే కదరా మనకు ఎలాంటి కష్టాలున్నా అందరం కలిసి పంచుకుందామని చెప్పాను. అంటే మా కోసం మీరింత చిన్నింట్లోకి ఎందుకులే అని. కలిసి పంచుకుందాం అంటే మీతో పాటు నేనుంటానని కాదు, నాతో పాటు వచ్చి మీరుంటారని. అంటే అది బావగారు. అక్షయ్ అప్పటికి చెప్తూనే ఉన్నాడు అన్నయ్య, మీ అన్నయ్య దగ్గరికి వెళ్ళిపోదామని. మీ అన్నయ్య మనకి ఆ మాత్రం షెల్టర్ ఇవ్వలేడా అని. కానీ నేనే మా అన్నయ్యకి మనం ప్రాబ్లం అవ్వకూడదు, మళ్ళీ మనమేం ఇబ్బంది పెట్టకూడదు అని మా ఫ్రెండ్ వాళ్ళ వాచ్మెన్ వాళ్ళ ఇంట్లో ఉందామని తీసుకొచ్చా. ఆడపిల్ల అయినా బాధ్యతలు ఏంటో అర్థం చేసుకుంది. భర్త ఉండి ఇలా బజార్కి ఇచ్చావు. బావగారు అంటే అలా కాదండి. ఇంకొద్దాం ఇక్కడ పదం, మన ఇంటికి వెళ్ళిపోదాం. వద్దన్నయ్య, మేము చేసిన తప్పులకి మాకు ఈ శిక్ష పడాల్సిందే. అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు? మేము ఏదో ఒక కష్టం తీసుకొచ్చి నీకు తగిలించడం, నువ్వు అది తీర్చడానికి కష్టపడ్డాం. మా కోసం నువ్వు బాధ్యతలు మోస్తూ ఉండడం నాకు ఇష్టం లేదన్నయ్య. చూసావా? చూశాను బావగారు, మీ అత్తగారు వాళ్ళు పెట్టిందా? నువ్వు సునామీ కన్నా పెద్ద ప్రమాదం అని నాకు ఇప్పుడే అర్థం అవుతుందిరా. బావగారు మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నా పర్లేదు, కానీ మీరు మోసపోతున్నారండి. ఎవరు మోసపోయారో నాకు నిన్నే అర్థమైంది. బూందీ లడ్డూలో ఉండే మా చెల్లిని బక్క పీనుగుని చేసావు.
అయినా మేము ఇక్కడ ఉన్నామని మీకెలా తెలుసు అన్నయ్య? నేనే చెప్పాను, నేను ప్రాబ్లంలో ఉన్నప్పుడు నువ్వు హెల్ప్ చేసావు, నువ్వు ప్రాబ్లంలో ఉన్నప్పుడు నాకు రాజా గుర్తొచ్చాడు. అసలు సమస్య అంటే ముందే చెప్తే ఇంకా స్పీడ్గా వచ్చేవాడినమ్మా. పెయిన్ గెయిన్ అంటే తినే బాగా ల్యాక్ చేసింది. మా చెల్లికి ఏదైనా డీటెయిల్గా చెప్పడం అలవాటు బావగారు. నీ బుద్ధులు అనుకుంటా. పదమ్మా ఇంటికి వెళ్దాం. ఏంటి ఇంకా అలా చూస్తున్నారు? లగేజ్లు పట్టుకుని పదండి. పదండి. నువ్వెక్కడికి? మీ ఇంటికి. మా చెల్లి కాబట్టి మా ఇంటికి తీసుకెళ్తాను. ప్రతి ఒక్కరిని తీసుకెళ్ళడానికి నేనేం ఆశ్రమం నడపట్లేదు. వీళ్ళ దగ్గరకు వచ్చేద్దామని నా ఫ్లాట్ ఖాళీ చేసి మరి వచ్చాను. ఇప్పుడు నాకు రూమ్ దొరకడం కష్టం. అయితే పీజీకి షిఫ్ట్ అవ్వు. పీజీలో నేను ఉండలేను, నా వల్ల కాదు. పోనీలే అన్నయ్య, మనతో పాటు ఉండనివ్వు. అందరికీ సాయం చేస్తావు కదా, నాకు కూడా హెల్ప్ చేయ బావా. వరుసలు కలుపుతున్నావేంటి? మరదలు బావా అని పిలవకుండా అన్నయ్య అని అంటది ఏంటండి? నువ్వు మాట్లాడకరా బాబు. పదండి అందరం కలిపి షేర్ ఆటో బుక్ చేసుకెళ్దాం. ఏంటంటే రాంబాబు గారు మీరు మాట్లాడేది? మగాళ్ళకి భరణం ఏంటండి? మీరు ఇళ్ళ రకం ఉన్నా ఇంగ్లాండ్ వెళ్ళినా విడాకులు అంటూ వస్తే ఆడవాళ్ళకి భరణం, మగాళ్ళకి ఫ్రీడమ్. అంతకు మించి ఏమీ రావు. పెట్టేయండి. ఆ ప్రవీణ్ గారు కూర్చోండి. మొన్న సగం సగం చెప్పి అసలు మ్యాటర్ మర్చిపోయి వెళ్ళిపోయారేంటండి? నేనేం మర్చిపోలేదండి. నా ఆస్తి అంతా వెనక్కిస్తారని చెప్పి ఫీజు కూడా తీసుకున్నారు. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు, కనీసం మీరు కూడా ఫోన్ చేయట్లేదు. అది ఆస్తి అండి, ఐస్ క్రీమ్ కాదు. చాలా టైం పడుతుంది. మా వాడు చెప్పింది నిజమే. ఏం చెప్పాడు? నా ఆస్తి తిరిగి రాదని. మీరెంతో కంగారు పడతారండి? మీ దగ్గర క్రెడిట్ కార్డు ఉందా? మా వాడితో స్నేహం చేశాక మీరు కూడా క్రెడిట్ కార్డులు అడగడం మొదలుపెట్టారా? ఈ మధ్య అన్ని కార్డులు యూపీఐ కదండి. అలా కాదండి, ఇదిగోండి తెల్లారే మా ఆవిడ దగ్గర నుంచి రావాల్సిన లిస్ట్ అంతా రాసి పెట్టాను. ఇందులో ఉన్నట్టు ఒక్కొక్కటి నాకు వచ్చేయాలి, చెప్తున్నాను. మీకు చాలా తొందర అండి బాబు. కోర్టు మ్యాటర్లు అంత స్పీడ్గా అయిపోవు. సాధ్యమైనంత వరకు తొందరగా అవడానికి ట్రై చేద్దాం. నేను డబ్బులు ఇచ్చింది మీకు, కోర్టుకు కాదు. కానీ మ్యాటర్ తేలాల్సింది కోర్టులోనే కదా. అసలే నా అప్పుల వాళ్ళకి ఇంట్రెస్ట్ల మీద ఇంట్రెస్ట్లు ఎక్కువ. నా చేతుల్లో డబ్బులు లేవు. ఇంకొన్ని రోజులు అయితే మీ ఫీజు ఇవ్వడానికి కూడా నా దగ్గర డబ్బులు ఉండవు. ఓ పని చేద్దామండి, ఇది కోర్టులో తేలే మ్యాటర్ కాదు కానీ డైరెక్ట్గా మీ వైఫ్తోనే డీల్ చేద్దాం. మళ్ళీ పెళ్లి ఒప్పుకుంటుందంటారా? పెళ్లి కోసం కాదండి, మీ ఆస్తి కోసం సెటిల్మెంట్ చేద్దాం అంటున్నాను. వర్కౌట్ అవుతుందంటారా? అదంతా నేను చూసుకుంటానండి. ఒప్పుకుంటే ఆస్తిలో 10% నాకు. అది ఓకేనా? ఆల్రెడీ ఫీజు ఇస్తున్నాం కదండి. మీరిచ్చే ఫీజు మా జూనియర్ ఇంటి బూజు తులుపుకోవడానికి కూడా పనికిరాదండి. ఇది మరీ అన్యాయం అండి బాబు. అన్యాయం జరిగితే న్యాయం చేయమని ఇక్కడికి వచ్చారు, అది గుర్తు పెట్టుకోండి. ఇదిగోండి, ఇంకా నేను చాలా మంచోడు కాబట్టి 10% అడిగాను. మా ఓడు ఒక్కొక్కడు 50% తీసుకుంటున్నాడంట. ఇదిగోండి, మళ్ళీ మీరు పర్సంటేజ్లు పెంచొద్దు, 10%కే ఖాయం చేసుకుందాం. మంచిది. ఈ విషయం నాకు వదిలేసి మీ పని మీరు హ్యాపీగా చేసుకోండి. అలాగే. రీసెర్చ్ వర్క్ ఎలా ఉంది బావగారు? ఇప్పుడే అలవాటు పడుతున్నానండి. బావగారు కూడా ఇవ్వమ్మా. తనకు అలవాట్లేదు అన్నయ్య. నా రక్తం మాత్రం తాగుతాడు. ఎలా ఉంది అన్నయ్య? కొంచెం అతిగా ఉంది. పోనీ షుగర్ తగ్గించి తీసుకురమ్మంటావా? అతిగా ఉందనేది తీపి గురించి కాదు, నీ పద్ధతి గురించి. అదేంటన్నయ్య, కాఫీ ఇవ్వడం కూడా తప్పేనా? వచ్చినప్పటి నుండి ఏదో ఇస్తూనే ఉన్నావు. ఇలా అయితే నెల రేషన్ వారంలోనే అయిపోద్ది. ఇన్నాళ్ళు దూరంగా ఉండి నేను చూసుకోవడం కుదరలేదన్నయ్య. ఇప్పుడు దగ్గరుండి మంచిగా చూసుకుంటే ఇలా అంటావేంటి? ఏదైనా బడ్జెట్ లో ఉండాలి, బ్యాలెన్సింగ్ గా ఉండాలి. ఎందుకంటే మనం సకుటుంబ సపరివార సమేతంగా ఉంటున్నాం కాబట్టి. బావగారు ఈరోజు ఏం వండుతున్నారు? ఏంటి డిమాండింగా కమాండింగా? ఆకలిగా ఉంది, లేచి ఏదో ఒకటి వండొచ్చు కదా. చిన్నపిల్ల కదా బావగారు, వంట రాదు. ఎవరిని పెళ్లి చేసుకుంటుందో తెలియదు కానీ బావగారు, నాకన్నా పెద్ద బాధ్యతనే ఎత్తుకోవాల్సి ఉంటుంది మీరు. ఏంటమ్మా చందు, మీ ఇంట్లో లగేజ్ ఏమైనా మర్చిపోయిందా? ఇది ఇక్కడే ఉందన్నమాట. ఇదేంటి లగేజ్ తో దిగింది? అది నా లగేజ్ కాదన్నయ్య. ఇది నా లగేజే అన్నయ్య. ఓ, వాషింగ్ మిషన్ కి వేద్దామని బట్టలు తీసుకొచ్చావమ్మా? అవి వాషింగ్ కాదు, స్టేయింగ్కే. ఏంటమ్మా బావ ఇంటి నుంచి తరిమేశాడా ఏంటి? లేదన్నయ్య, ఏదో పెద్ద ప్లాన్ అయిపోతుంది. సేమ్ సీన్ రిపీట్ అవుతుంది ఏంటి? రామ్ బెంగళూరులో జాబ్ చూసుకోవడానికి వెళ్ళాడన్నయ్య. ఓ అంతేనా? అంటే తను అక్కడ వాళ్ళ ఫ్రెండ్ రూమ్ లో ఉంటా అన్నాడు. నేను కూడా ఉంటే ఇబ్బంది అవుతుందేమో అని కొన్ని రోజులు నిన్న అన్నయ్య దగ్గరికి వెళ్ళి ఉండమన్నాడు, అంతే కదా? అవును. నీకు ఇబ్బంది అయితే చెప్పన్నయ్య, వెళ్ళిపోతాను. నాకెందుకురా ఇబ్బంది? అంటే అక్షయ్ చెల్లి కూడా ఇక్కడే ఉంటున్నారు కదా, వాళ్ళకు కూడా ఏమన్నా ఇబ్బంది అవుతుందేమో అని. చిన్నప్పటి నుంచి ముగ్గురం కలిసి ఒక చోట పెరిగాం. అప్పుడు లేని ఇబ్బంది ఇప్పుడు ఎందుకుంటుందమ్మా?
అంటే చెల్లికి ఇబ్బంది అవుతుందేమో అని ఆలోచిస్తున్నా. నన్ను ఇరికిస్తుంది ఇది. ఏంటి చందు, అక్క ఇక్కడ ఉంటే నీకేమైనా ప్రాబ్లమా? అయ్యో నాకెందుకన్నయ్య ప్రాబ్లం, అక్క కూడా మనతో పాటు ఇక్కడే ఉంటది. హోయిషి. మా పెద్ద చెల్లి, ఇక మీద తిన కూడా మనతో పాటు ఇక్కడే ఉంటుంది. ఓ నైస్. ఇద్దరు చెల్లెలు బావగారికి పెద్ద అబ్బాయిసేలా ఉన్నారు. ఏంటి బావగారు అలా చూస్తున్నారు? మీది చాలా విశాలమైన హృదయం బావగారు. అన్నయ్య ఇలా అందరు కలిసి ఉంటే నీకేమనిపిస్తుంది? లేడీస్ పీజీలో మెన్స్ ఉన్నట్టుందమ్మా. నాకైతే చాలా హ్యాపీగా ఉందన్నయ్య. ఇలా అక్క చెల్లెళ్ళు బావగారు అంతా ఒక చోట ఉంటే ఎవరైనా చూస్తే ఫ్యామిలీ రీయూనియన్ పార్టీ చేసుకుంటున్నారని అనుకుంటారు. ఊరుకోండి బావగారు, మా అన్న చెల్లెలకి మీ దిష్టే తగిలేలా ఉంది. బావగారికి ఇంకా బడిత పూజే.